Hi friends, welcome to Tackle Knowledge channel. ఈరోజు మనం NCERTలో చాప్టర్ 8 పార్ట్ 2 బాడీ మూమెంట్స్ చూద్దాం. ఫిక్స్డ్ జాయింట్స్. Some joints between bones in our head are different from those we have discussed so far. సో మనము ఇంతకుముందు డిస్కస్ చేసినట్టయితే ఫిక్స్డ్ జాయింట్స్ కొన్ని జాయింట్స్ అనేటివి బోన్స్ మధ్యలో మన హెడ్ రీజియన్లో కొన్ని జాయింట్స్ బోన్స్ మధ్యలో అనేది డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. The bones cannot move at these joints. So bones అనేటివి ఆ జాయింట్స్ లో మూవ్ అవ్వలేవు అన్నమాట. సో such joints are called fixed joints. సో వాటిని ఫిక్స్డ్ జాయింట్స్ అని అంటాం. When you open your mouth wide, you can move your lower jaw away from your head, isn't it? సో మనము ఎప్పుడైతే మన మౌత్ ఓపెన్ చేస్తామో వైడ్ గా మన లోవర్ జా అనేది దూరంగా వెళ్తుంది అన్నమాట మనం నోరు తెరిచినప్పుడు కదా. Try to move your upper jaw now. సో కింద జా ఎట్లయితే మూవ్ అవుతుందో అప్పర్ జా కూడా అలాగే మూవ్ అవ్వడానికి ట్రై చేయండి అంటున్నారు. ఆర్ యూ ఏబుల్ టు మూవ్ ఇట్? సో మనం కింద జా ఒకటే మూవ్ చేయగలుగుతాము, పైన జా వచ్చేసి మూవ్ చేయలేము, ఫిక్స్డ్గా ఉంటుంది. దేర్ ఈస్ అ జాయింట్ బిట్వీన్ ద అప్పర్ జా అండ్ ద రెస్ట్ ఆఫ్ ది హెడ్ విచ్ ఈస్ అ ఫిక్స్డ్ జాయింట్. సో జాయింట్ అప్పర్ జాకి హెడ్కి అనేది ఫిక్స్డ్ అనమాట, దాన్ని ఫిక్స్డ్ జాయింట్ అంటారు. We discussed only some of the joints that connect parts of our body. So మనం కొన్ని జాయింట్స్ చూద్దాం, మన పార్ట్స్ ఆఫ్ బాడీలో కనెక్ట్ అయ్యే జాయింట్స్ ని చూద్దాం. What gives the different parts of the body their different shapes? So different parts of the body different shapes అనేటివి ఉంటాయి. If you want to make a doll, what will you make first? సో మనకి డాల్ తయారు చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? Perhaps a framework to give the doll shape before make its outer structure, isn't it? సో మనము డాల్కి షేప్ ఇవ్వడానికి మనము ఫ్రేమ్వర్క్ అనేది చేస్తాం అనమాట. దాన్ని స్ట్రక్చర్ని అవుటర్ స్ట్రక్చర్ని తయారు చేస్తాం. ఆల్ ది బోన్స్ ఇన్ అవర్ బాడీ ఆల్సో ఫార్మ్ ఏ ఫ్రేమ్వర్క్ టు గివ్ ఏ షేప్ టు అవర్ బాడీ. సో మనకి మన బాడీలో బోన్స్ అనేది మన బాడీకి షేప్ ఇవ్వడానికి అదొక ఫ్రేమ్వర్క్ లాగా వర్క్ చేస్తుంది. This framework is called the skeleton. సో ఆ ఫ్రేమ్వర్క్ ని మనం స్కెలిటల్ అని అంటాం. ఫిగర్ 8.7 ద హ్యూమన్ స్కెలిటన్. చూడండి ఇక్కడ స్కెలిటన్ చూపించారు. హౌ డు వి నో దట్ దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ ది హ్యూమన్ స్కెలిటన్? సో మనకి ఇది హ్యూమన్ స్కెలిటన్ అనే షేప్ అనేది ఎలా తెలుస్తుంది? హౌ డు వి నో ద షేప్స్ ఆఫ్ ది డిఫరెంట్ బోన్స్ ఇన్ అవర్ బాడీ? సో మనకి డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ బోన్స్ అనేటివి మన బాడీలో ఎలా ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు. We can have some idea about the shape and number of bones in some parts of our body by feeling them. సో మనకి కొన్ని ఐడియాలు దాని యొక్క షేప్స్, నంబర్ ఆఫ్ బోన్స్, మన బాడీలో పార్ట్స్ అనేటివి మనం ఫీల్ అయ్యే ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ బై ఫీలింగ్ దెమ్. వన్ వే we could know this shape better would be to look at x-rays images of the human body. సో మనకి ఈ బోన్స్ ఎట్లా తెలుస్తుంది? ఎక్స్రే ఇమేజెస్ ద్వారా హ్యూమన్ స్కెలిటన్ అనేది తెలుస్తుంది. ద హ్యూమన్ స్కెలిటన్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అరౌండ్ 305 బోన్స్ ఎట్ బర్త్. సో మనం పుట్టినప్పుడు మన బోన్స్ అనేటివి 305 ఉంటాయి. ది నంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ద స్కెలిటన్ చేంజెస్ విత్ ఏజ్. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ బోన్స్, స్కెలిటల్ బోన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇట్ డిక్రీసెస్ టు 206 బై అడల్ట్హుడ్ ఆఫ్టర్ సమ్ బోన్స్ హ్యావ్ ఫ్యూజ్డ్ టుగెదర్. సో మనం అడల్ట్హుడ్ ఏజ్కి వచ్చేసరికి 206 బోన్స్ అనే 305 బోన్స్ 206కి డిక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. డిడ్ యూ ఆర్ ఎనీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఎవర్ హ్యావ్ అన్ ఎక్స్రే ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ టేకన్? సో మన ఫ్యామిలీలో ఎప్పుడైనా మనము ఎక్స్రే ఏదైనా బాడీ పార్ట్ యొక్క ఎక్స్రే అనేది మనం చూస్తున్నామా అని అడుగుతున్నారు. సమ్టైమ్స్ వెన్ వీఆర్ హర్ట్ ఆర్ హ్యావ్ అన్ యాక్సిడెంట్, డాక్టర్స్ యూస్ దీస్ ఎక్స్రేస్ ఇమేజెస్ టు ఫైండ్ అవుట్ అబౌట్ ఎనీ పాసిబుల్ ఇంజురీస్ దట్ మైట్ హ్యావ్ హ్యాపెన్ టు ది బోన్స్. సో డాక్టర్స్ ఎక్స్రేస్ ఇమేజెస్ ద్వారానే మనకి దెబ్బలు కానీ యాక్సిడెంట్ యొక్క దెబ్బలు, హర్ట్స్ అవన్నీ తెలుస్తాయి అన్నమాట డాక్టర్స్కి ఈ ఎక్స్రే ఇమేజెస్ ద్వారా. The X-ray shows the shape of the bone in our bodies. So X-ray అనేది మనకి బోన్ యొక్క షేప్ అనేది చూపిస్తుంది.
Feel the bones in your forearm, upper arm, lower leg and upper leg. Try to find the number of bones in each part. సో మనకి బోన్స్ అనేటివి ఫోర్ ఆర్మ్, అప్పర్ ఆర్మ్, లోవర్ లెగ్ అండ్ అప్పర్ లెగ్లో ఉంటాయి. సో వాటి యొక్క నంబర్ తెలుసుకోవాలంటే అది మనము బోన్స్ని ఫీల్ అవ్వడం ద్వారా తెలుస్తుంది అనమాట. సిమిలర్లీ ఫీల్ ద బోన్స్ ఆఫ్ యువర్ యాంకిల్ అండ్ నీ జాయింట్స్ అండ్ కంపేర్ దీస్ విత్ ద ఎక్స్రే ఇమేజెస్. ఫిగర్ 8.8. సో మనం ఈ బోన్స్ ఫీల్ అవ్వడం వల్ల యాంకిల్ జాయింట్స్, నీ జాయింట్స్ అనేటివి మనకి తెలుస్తుంది. సో ఇవి కూడా ఎక్స్రే ఇమేజెస్ ద్వారా మనకి తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఫిగర్ 8.8లో చూపించున్నారు ఎక్స్రే ఇమేజెస్ ఆఫ్ యాంకిల్ అండ్ నీ జాయింట్స్. సో ఇది యాంకిల్ యొక్క జాయింట్, ఇది వచ్చేసి నీ జాయింట్. బెండ్ యువర్ ఫింగర్స్. ఆర్ యూ ఏబుల్ టు బెండ్ దెమ్ ఎట్ ఎవ్రీ జాయింట్? సో మనము ఎప్పుడైనా మీరు ఫింగర్స్ని బెండ్ చేశారా? మీరు ఫింగర్స్ని బెండ్ చేయగలుగుతున్నారా అని అడుగుతున్నారు. సో వాటికి కూడా జాయింట్స్ అనేటివి ఉంటాయి. హౌ మెనీ బోన్స్ డస్ యువర్ మిడిల్ ఫింగర్ హ్యావ్? ఫీల్ ద బ్యాక్ ఆఫ్ యువర్ పామ్. హౌ మెనీ బోన్స్ డస్ యువర్ మిడిల్ ఫింగర్ హ్యావ్? ఫీల్ ద బ్యాక్ ఆఫ్ యువర్ పామ్. సో మనం బ్యాక్ ఆఫ్ ది పామ్ చూస్తే మనకు మిడిల్ ఫింగర్లో ఎన్ని బోన్స్ అనేటివి తెలుస్తాయి. ఇట్ సీమ్స్ టు హ్యావ్ మెనీ బోన్స్ ఇజంట్ ఇట్? సో మనకి చాలా బోన్స్ ఉన్నటివి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఫిగర్ 8.9. సో బోన్స్ ఆఫ్ ది హ్యాండ్, ఇది బోన్స్ ఆఫ్ ది హ్యాండ్ అనమాట. సో చూడండి ఇక్కడ 1 2 3 4 1 2 3 4 ప్రతి ఫింగర్కి 1 2 3 4 బోన్స్ అనేటివి కనెక్ట్ అయి ఉన్నాయి. ఈజ్ యువర్ రిస్ట్ ఫ్లెక్సిబుల్? సో మన రిస్ట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉందా అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెవరల్ స్మాల్ బోన్స్ కాల్డ్ కార్పెల్స్. సో వాటికి సెవరల్ బోన్స్ అనేటివి, స్మాల్ బోన్స్ అనేటివి కనెక్ట్ అయి ఉంటాయి. సో వాటిని కార్పెల్స్ అని అంటున్నాం. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ బోన్? సో ఒకవేళ రిస్ట్ ఫ్లెక్సిబుల్కి ఒక్క బోనే కనుక ఉంటే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. యాక్టివిటీ 4. టేక్ ఏ డీప్ బ్రెత్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ ఏ లిటిల్ వైల్. సో మనం డీప్ బ్రీత్ తీసుకొని కొంచెంసేపు హోల్డ్ చేయాలన్నమాట. బ్రీత్ కొంచెం సేపే. ఫీల్ యువర్ చెస్ట్ బోన్స్ అండ్ ద బ్యాక్ బోన్ బై జెంట్లీ ప్రెస్సింగ్ ద మిడిల్ ఆఫ్ ది చెస్ట్ అండ్ బ్యాక్ ఎట్ ద సేమ్ టైం. సో అది అలా హోల్డ్ చేస్తున్నప్పుడు మన చెస్ట్ బోన్స్ని, బ్యాక్ బోన్ని జెంటల్గా ప్రెస్ చేసి మిడిల్ ఆఫ్ ది చెస్ట్లో, బ్యాక్ బోన్ దగ్గర ప్రెస్ చేసి చూస్తే సేమ్ టైంలో మనకి కౌంట్ యాజ్ మెనీ రిబ్స్ బోన్స్ ఆఫ్ ది చెస్ట్. సో ఎన్ని రిబ్స్ ఉన్నాయో మనము కౌంట్ చేయొచ్చు అనమాట యాజ్ పాసిబుల్. అబ్జర్వ్ ఫిగర్ 8.10 కేర్ఫుల్లీ అండ్ కంపేర్ విత్ వాట్ యూ ఫీల్ ఆఫ్ ది చెస్ట్ బోన్స్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి చెస్ట్ బోన్స్ని మనము అది చెస్ట్ బోన్స్ ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టచ్చు, కౌంట్ చేయొచ్చు. వి సీ దట్ ద రిబ్స్ ఆర్ క్యూరియస్లీ బెండ్. సో మనం చూసినట్టయితే రిబ్స్ అనేటివి బెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. దే జాయిన్ ద చెస్ట్ బోన్ అండ్ ద బ్యాక్ బోన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ బాక్స్. దిస్ ఇస్ కాల్డ్ ద రిబ్ కేజ్. సో ఈ చెస్ట్ బోన్, బ్యాక్ బోన్ అనేది ఒక దగ్గరగా జాయిన్ అయ్యి ఉంటుంది, ఒక బాక్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో దాన్ని మనం రిబ్ కేజ్ అనే అంటున్నాం. చూడండి ఇక్కడ ఫిగర్ 8.10లో చూపించున్నది దీన్ని రిబ్ కేజ్ అనే అంటున్నాం. దేర్ ఆర్ 12 ribs on each side of the chest. సో మనకి ఈ ఒక చెస్ట్ సైడ్ చూసినట్టయితే ఇవి 12 ఉంటాయి అన్నమాట, 12 ribs అన్నమాట. సమ్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ లై ప్రొటెక్టెడ్ ఇన్సైడ్ ది కేజ్. సో కొన్ని ఇంటర్నల్ పార్ట్స్ కనుక చూస్తే మన బాడీలో అవి ఈ కేజ్ ద్వారా ప్రొటెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఇంటర్నల్ పార్ట్స్ అన్ని ఈ రిబ్ కేజ్ వల్ల ప్రొటెక్ట్ అయ్యి ఉన్నాయి. రిబ్ కేజ్ లోపలే మన ఇంటర్నల్ పార్ట్స్ అనేటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆస్క్ సమ్ ఫ్రెండ్స్ టు టచ్ దేర్ టోస్ వితౌట్ బెండింగ్ దేర్ నీస్. సో మీ ఫ్రెండ్ని టోస్ని బెండ్ అవ్వకుండా టోస్ని టచ్ చేయమని చెప్పండి. సో అది ఇంపాసిబుల్ కదా. స్టార్టింగ్ ఫ్రమ్ ది నెక్ మూవ్ యువర్ ఫింగర్స్ డౌన్వర్డ్స్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. సో నెక్ నుంచి ఫింగర్స్ వరకు డౌన్వర్డ్స్కి మీ ఫ్రెండ్ starting from the neck, move your fingers downwards on the back of your friend. సో మీ ఫ్రెండ్ వెనకాల నెక్ నుంచి ఫింగర్స్ వరకు డౌన్వర్డ్స్ వరకు మీరు బోన్స్ యొక్క బ్యాక్ బోన్ని మీరు టచ్ చేసి చూడండి. వాట్ యూ ఫీల్ ఇన్ ద బ్యాక్ బోన్. సో ఈ నెక్ నుంచి
ఈ బ్యాక్ బోన్ మొత్తము మీరు టచ్ చేసి మీ ఫ్రెండ్ది తెలుసుకోవాలి. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మెనీ స్మాల్ బోన్స్ కాల్డ్ వర్టిబ్రేట్స్. సో వీటిని వర్టిబ్రేట్స్ అని అంటున్నాం. సో స్మాల్ బోన్స్తో ఈ బ్యాక్ బోన్ అనేది తయారై ఉంది కాబట్టి వర్టిబ్రేట్ అని అంటున్నాం. ద బ్యాక్ బోన్ కన్సిస్ట్ ఆఫ్ 33 వర్టిబ్రేట్స్. సో వీటికి 33 వర్టిబ్రేట్స్ అనేవి ఉంటాయి. ఫిగర్ 8.11 ది బ్యాక్ బోన్ చూడండి, ఇది 33 వర్టిబ్రేట్స్ అని ఉంటాయి. ద రిబ్ కేజ్ ఈజ్ జాయింట్ టు దీస్ బ్యాక్ బోన్. సో రిబ్ కేజ్ అనేది దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇఫ్ బ్యాక్ బోన్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ వన్ లాంగ్ బోన్ విల్ యువర్ ఫ్రెండ్ బీ ఏబుల్ టు బెండ్. సో బ్యాక్ బోన్ అనేది ఒక లాంగ్ బోన్తో కనుక తయారై ఉంటే మనము బెండ్ చేయగలుగుతామా అని అడుగుతున్నాం. అది ఇంపాసిబుల్ కదా, అది బోన్ అనేది స్ట్రెచబుల్గా ఉంటే మనం ఇంకా బెండ్ అవ్వలేము. సో ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి మనం బెండ్ అవ్వగలుగుతాం. మేక్ యువర్ ఫ్రెండ్ స్టాండ్ విత్ బోత్ హ్యాండ్స్ ప్రెస్డ్ టు ద వాల్ అండ్ ఆస్క్ హర్ టు పుష్ ద వాల్. డూ యూ నోటీస్ 2 bones on the back are prominent where the shoulders are. They are called shoulder bones. సో మీ ఫ్రెండ్ని వాల్ని హ్యాండ్స్తో ప్రెస్ చేస్తూ పుష్ చేయమనండి. అప్పుడు మనకేం తెలుస్తుంది, షోల్డర్స్ అనేటివి బ్యాక్ బోన్ యొక్క షోల్డర్స్ దగ్గర మూమెంట్ కనిపిస్తుంటాయి. సో వాటిని షోల్డర్ బోన్స్ అని అంటున్నాం. అబ్జర్వ్ ఫింగర్ 8.13 కేర్ఫుల్లీ. దిస్ స్ట్రక్చర్ ఈస్ మేడ్ ఆఫ్ పెల్విక్ బోన్స్. సో 8.13 చూసినట్టయితే ఇది పెల్విక్ బోన్. ఇది దే ఎన్క్లోజ్ ద పోర్షన్ ఆఫ్ యువర్ బాడీ బిలో ది స్టమక్. సో మనకి స్టమక్ కింద ఈ పెల్విక్ బోన్స్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది. దిస్ ఈస్ ద పార్ట్ యూ సిట్ ఆన్. సో ఇది మనం కూర్చునే పార్ట్ అన్నమాట. ది స్కల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మెనీ బోన్స్ జాయింట్ టుగెదర్. ఫిగర్ 8.14. సో ఫిగర్ 8.14 చూసినట్టయితే ది స్కల్ చూపించున్నారు. ఇది మెనీ బోన్స్ అనేటివి జాయిన్ అయ్యి ఉన్నాయి. ఇట్ ఎన్క్లోజెస్ అండ్ ప్రొటెక్ట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది బాడీ, ది బ్రెయిన్. సో ఇది మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్కాల్ప్ ఎన్క్లోజెస్ అండ్ ప్రొటెక్ట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది బాడీ, ద బ్రెయిన్. సో అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మన బ్రెయిన్ని. వి డిస్కస్ మెనీ బోన్స్ అండ్ ద జాయింట్స్ ఆఫ్ అవర్ స్కెలిటన్. దేర్ ఆర్ సమ్ అడిషనల్ పార్ట్స్ ఆఫ్ ది స్కెలిటన్ దట్ ఆర్ నాట్ యాజ్ హార్డ్ యాజ్ ది బోన్స్ అండ్ విచ్ కెన్ బి బెంట్. దీస్ ఆర్ కాల్డ్ కార్టిలేజ్. సో మనం ఎర్లియర్గా డిస్కస్ చేసినట్టయితే మెనీ బోన్స్ జాయింట్స్ అనేటివి స్కెలిటన్ సిస్టంలో, సమ్ అడిషనల్ పార్ట్స్ ఆఫ్ స్కెలిటన్ సిస్టమ్ అన్నిటివి హార్డ్ బోన్స్ ఉంటాయి అన్నమాట. అవైతే హార్డ్ బోన్స్ ఉన్నాయి, అవైతే బెండ్ అవ్వవు. ఏవైతే హార్డ్ బోన్స్ కావో అవి బెండ్ అవుతాయి. ఏవైతే హార్డ్ బోన్స్ కావో అవి బెండ్ అవుతాయి, వాటిల్ని మనం కార్టిలేజ్ అని అంటున్నాం. దీస్ ఆర్ కాల్డ్ కార్టిలేజ్. ఫీల్ యువర్ ఇయర్. డూ యూ ఫైండ్ ఎనీ హార్డ్ బోనీ పార్ట్స్ దట్ క్యాన్ బి బెండ్? ఫిగర్ 8.15. సో ఇక్కడ ఫిగర్ 8.15లో చూపించినట్టయితే మీ చెవు ఎనీ హార్డ్ బోన్ పార్ట్స్ అనేటివి ఉన్నాయా మన చెవులో అని అడుగుతున్నారు. చెవు టచ్ చేసి ప్రెస్ చేసి చూస్తే ఏమైనా హార్డ్ బోన్స్ అనేటివి తగులుతున్నాయా అని అన్నారు. సో అది హార్డ్ బోన్స్ కాదనమాట. సో వీటిని కార్టిలేజ్ అని అంటున్నాం. దే డు నాట్ సీమ్స్ టు బి ఎనీ బోన్స్ హియర్, ఇజంట్ ఇట్? సో మన ఇయర్లో బోన్స్ అనేటివి ఏమీ ఉండవు అనమాట. డూ యూ నోటీస్ ఎనీథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇయర్ లోబ్ అండ్ ద పోర్షన్ అబౌవ్ ఇట్? సో మన ఇయర్ లోబ్ అంటే ఇక్కడ కింద, ఇయర్కి కింద ఉంది, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి 8.16 ఇయర్ లోబ్. ఇది ఇయర్ లోబ్కి అండ్ ఇయర్ యొక్క పోర్షన్, అప్పర్ పోర్షన్ కనుక చూసినట్టయితే వాటి ఇయర్ మొత్తంలో మనకి బోన్స్ అనేటివి ఉండవు అనమాట. సో అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫిగర్ 8.16. యాజ్ యూ ప్రెస్ దెమ్ బిట్వీన్ యువర్ ఫింగర్స్. సో మనం అది ప్రెస్ చేసి చూస్తే అవి మెత్తగా ఉంటాయి అన్నమాట. యూ డూ ఫీల్ సంథింగ్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ దట్ ఈస్ నాట్ యాజ్ సాఫ్ట్ యాజ్ ది ఇయర్ లోబ్ బట్ నాట్ యాజ్ హార్డ్ యాజ్ ఎ బోన్, ఇజంట్ ఇట్? సో మనము ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ చూసినట్టయితే సాఫ్ట్గా ఉంటుంది. సో ఇయర్ లోబ్ హార్డ్గా ఉంటుంది కొద్దిగా. వాటిల్లో బోన్స్ అనేటివి ప్రెసెంట్ అవి ఉండవు. దిస్ ఇస్ కాల్డ్ కార్టిలేజ్. సో వాటిని కార్టిలేజ్ అని అంటున్నాం. కార్టిలేజ్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద జాయింట్స్ ఆఫ్ ది బాడీ. సో కార్టిలేజ్ అనేది జాయింట్స్ ఆఫ్ బాడీలో కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. వీ హ్యావ్ సీన్ దట్ అవర్ స్కెలిటన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మెనీ బోన్స్, జాయింట్స్ అండ్ కార్టిలేజ్. సో మన స్కెలిటల్ సిస్టమ్ అనేది బోన్స్, జాయింట్స్ అండ్ కార్టిలేజ్తో తయారై ఉంటుంది. యూ కుడ్ ఫీల్ బెండ్ అండ్ మూవ్ మెనీ ఆఫ్ దెమ్. సో మనము
దాన్ని ఫీల్ అవ్వచ్చు, బెండ్ అవ్వచ్చు, మూవ్ అవ్వచ్చు. సో ఇవన్నీ బోన్ యొక్క మూవ్మెంట్స్. డ్రా అ నీట్ ఫిగర్ ఆఫ్ ది స్కెల్టన్ ఇన్ యూర్ నోట్బుక్. సో స్కెల్టన్ యొక్క ఫిగర్ని డ్రా చేయమంటున్నారు. We have learnt about the bones in our body and about joints that help us move in different ways. సో మనం బోన్స్ గురించి ఎర్లియర్గా చూస్తున్నాము, మన బాడీ బోన్స్ అండ్ జాయింట్స్. సో ఈ జాయింట్స్, బాడీ బోన్స్ అనేటివి మూమెంట్కి, డిఫరెంట్ వేస్ ఆఫ్ మూమెంట్కి హెల్ప్ అవుతుంది. వాట్ మేక్స్ ద బోన్ మూవ్ ద వే దే డూ. సో ఈ బోన్స్ అనేటివి ఏ కారణాల వల్ల అది మూవ్ అవుతుంది, let us find out. So further ga chuddam. Make a fist with one hand, bend your arm at the elbow and touch your shoulder with the thumb. Figure 8.17. So ఇక్కడ figure 8.17 చూపించినట్టుగా two muscles work together to move a bone. సో ఏలో చూపించినట్టుగా ఈ ఫిస్ట్ అనేది ఒక చేత్తో ఇట్లా ఎల్బో ఆర్మ్ బెండ్ అయ్యేటట్టుగా గట్టిగా ఫిస్ట్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి షోల్డర్ ఫ్రీగా వదిలేయాలి, బీలో చూపించినట్టు. డూ యూ సీ ఎనీ చేంజెస్ ఇన్ యువర్ అప్పర్ ఆర్మ్. సో మన అప్పర్ ఆర్మ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. టచ్ ఇట్ విత్ ద అదర్ హ్యాండ్. సో మనం టచ్ చేసి చూస్తే ఇప్పుడు ఏ ఫిగర్ ఏని చూసినట్టయితే ఇది ఇట్లా స్టిఫ్గా హోల్డ్ చేసినప్పుడు మనకి ఇవి కండలు అనమాట, మజిల్స్. సో ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఫ్రీగా వదిలేసారు కాబట్టి ఇది రిలాక్స్గా ఉన్నాయి అన్నమాట. డూ యూ అబ్జర్వ్ అ స్వెలన్ రీజియన్ ఇన్ ద అప్పర్ ఆర్మ్. దిస్ ఈజ్ అ మజిల్. సో మనము అప్పర్ ఆర్మ్లో స్వెలన్ రీజియన్ చూసినట్టయితే అది దాన్ని మజిల్ అని అంటున్నాం. ది మజిల్ బల్జ్డ్ డ్యూ టు కాంట్రాక్షన్, ఇట్ బికమ్ స్మాలర్ ఇన్ లెంగ్త్. సో మజిల్ అనేది బల్జ్డ్గా అవుతే అది కాంట్రాక్షన్ వల్ల అవుతుంది. సో అది స్మాల్గా అవుతుంది, లెంగ్త్ వైస్లో అది స్మాలర్గా అయిపోతుంది. అందుకని దాన్ని కాంట్రాక్షన్ అని అంటున్నాం, బల్జ్డ్ మజిల్ అని అంటున్నాం. నౌ బ్రింగ్ యువర్ ఆర్మ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్. సో ఆ ఆర్మ్ని మనం నార్మల్ పొజిషన్కి తీసుకొని వస్తే ఆ బల్జ్డ్ రీజన్ అనేది రెడ్యూస్ అవుతుంది. వాట్ హ్యాపెన్ టు ది మజిల్? ఈజ్ ఇట్ స్టిల్ కాంట్రాక్టెడ్? యూ కెన్ అబ్జర్వ్ సిమిలర్ కాంట్రాక్షన్స్ ఆఫ్ మజిల్ ఇన్ యువర్ లెగ్ వెన్ యూ వాక్ ఆర్ రన్. సో అది ఆర్మ్ అనేది ఎప్పుడైతే నార్మల్ పొజిషన్కి వస్తుందో ఆ మజిల్లో ఏం జరుగుతుంది అని అడుగుతుంది. స్టిల్ కాంట్రాక్షన్ అనేది ఉందా అని అడుగుతున్నారు. సో అది నో. సో ఎప్పుడైతే మనం ఇలా స్టిఫ్గా పెడతామో అప్పుడు మజిల్ అనేది బల్జ్ అవ్వి, సో దాన్ని కాంట్రాక్షన్ అని అంటున్నాం, మజిల్ అని అంటున్నాం. ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో రిలాక్స్ అవుతుంది కదా, సో అప్పుడు ఈ మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి అన్నమాట, నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి. సో కాంట్రాక్షన్ అనేది ఉండదు. సిమిలర్ కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్ మన లెగ్స్లో కూడా అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు, వాకింగ్, రన్నింగ్ అప్పుడు. వెన్ కాంట్రాక్టెడ్ ద మజిల్ బికమ్స్ షార్టర్, స్టిఫర్ అండ్ థిక్కర్, ఇట్ పుల్స్ ద బోన్. సో ఎప్పుడైతే మజిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుందో అది షార్టర్గా, స్టిఫ్గా, థిక్గా అవుతుంది అనమాట. సో బోన్ని అది పుల్ చేస్తుంది. మజిల్స్ వర్క్ ఇన్ పేర్స్. వెన్ వన్ ఆఫ్ దెమ్ కాంట్రాక్ట్స్ ద బోన్ ఈజ్ పుల్డ్ ఇన్ దట్ డైరెక్షన్. సో మజిల్ ఎప్పుడైతే పేర్స్గా వర్క్ చేస్తుందో అప్పుడు అది ఒక మజిల్ అనేది కాంట్రాక్ట్ అయ్యి బోన్ని పుల్ చేస్తుంది దాని యొక్క డైరెక్షన్లో. సో ది అదర్ మజిల్ ఆఫ్ ది పేర్ రిలాక్సెస్. సో వేరే ఒక మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. టు రిమూవ్ ద బోన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ద రిలాక్స్డ్ మజిల్ కాంట్రాక్ట్స్ టు పుల్ ద బోన్ టువర్డ్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో ఎప్పుడైతే బోన్ అనేది మూవ్ అవుతుందో ఆపోజిట్ డైరెక్షన్కి, మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది, కాంట్రాక్ట్ అయిన తర్వాత అది పుల్ చేస్తుంది అనమాట, బోన్ని ఒరిజినల్ పొజిషన్కి పుల్ చేస్తుంది. వైల్ ద ఫస్ట్ రిలాక్సెస్. సో ఫస్ట్ది రిలాక్స్ అవుతుంది అనమాట. ఏ మజిల్ క్యాన్ ఓన్లీ పుల్, ఇట్ కెనాట్ పుష్. దస్ టూ మజిల్స్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ టు మూవ్ అ బోన్. సో మజిల్ అనేది పుల్ చేస్తుంది అనమాట, కానీ పుష్ మాత్రం చేయలేదు. సో టూ మజిల్స్ ఒకేసారి వర్క్ చేస్తాయి అన్నమాట, బోన్ని మూవ్ చేస్తుంది. ఆర్ మజిల్స్ అండ్ బోన్స్ ఆల్వేస్ రిక్వైర్డ్ ఫర్ మూవ్మెంట్? హౌ డూ అదర్ యానిమల్స్ మూవ్? డూ ఆల్ యానిమల్స్ హ్యావ్ బోన్స్? సో మజిల్స్, బోన్స్ ఒకేసారి మూమెంట్ ఇస్తాయా అని అడుగుతున్నారు. అలాగే యానిమల్స్ ఎలా మూవ్ చేస్తున్నాయి? అన్ని యానిమల్స్ అలాగే బోన్స్ని మూవ్ చేస్తాయా అని అడుగుతున్నారు. వాట్ అబౌట్ అన్ ఎర్త్వార్మ్ ఆర్ ఏ స్నేల్? సో ఎర్త్వార్మ్కి, స్నేల్కి మూమెంట్ ఎలా వస్తుంది?
let us study the manner of movement, that is the gait of some animals. So ఇదే మేనర్ ఆఫ్ మూమెంట్ని మనం సమ్ యానిమల్స్లో ఫర్దర్గా చూస్తాం. సో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.